సీఎం చేయడానికి పార్టీ పెట్టిన వాళ్ళు అన్నది ఏ రాజకీయ పార్టీలోనే ఉండదు, అదొక పవన్కే సాధ్యం అన్నది ఆయన మరో కామెంట్. అదే నేను చెప్పేది. ఇప్పుడు అంతకుముందు కూడా అదే కాళ్ళు పట్టుకున్నాడు అందరినీ అది ఇది అంటారు వీళ్ళు. ఎన్నిక పార్టీలు రాజకీయంగా పొత్తులు పెట్టుకుంటే అది కాళ్ళు పట్టుకోవటమా? ఉదాహరణకు ఇప్పుడు అయితే వీళ్ళు ఒక 30 మంది ఎంపీలు, 25 మంది ఎంపీలు, 22 మంది ఉన్నారు కదా. వీళ్ళు మోదీని బలపరిచారు అనుకుందాం కేంద్రంలో. వీళ్ళు ఆయన ప్రధాని చేయడానికి లేదా ఆయన నిలబెట్టడానికే వీళ్ళు చేశారని మనం చెప్తామా? రాజకీయంగా ఆయా పార్టీలు ఆయా సందర్భాల్లో వాళ్ళకి ఏం అవసరమో అది తీసుకుంటారు. సొంత బలం లేని వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. మూడోది ఒక పెద్ద శత్రువుని, ప్రధాన శత్రువుని దెబ్బతీయడానికి ఇంకొకరితో పెట్టుకుంటారు. నేనేం జస్టిఫై చేయను బీజేపీతో వెళ్ళటము, ప్రత్యేక హోదా గట్టిగా అడగకపోవటము, మతతత్వ రాజకీయాలు, వీటినేం సరైనవని నేను అనుకోను. అదే వాళ్ళ పార్టీ నిర్ణయము. మీరు దాని గురించి అంతగా మాట్లాడడము, లేదా అదే పనిగా పక్క పార్టీ కోసం అంటే మీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్కి ఇప్పటికిప్పుడు అంటే ఆయన మళ్ళీ గతసారిలాగే పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేసి దెబ్బతినాలని వైసీపీ యొక్క కోరిక, అంతే కదా. అది ఎప్పటికీ ఆయన సాహసం చేయడు కూడా, ఇంకా చేయడు. ఆయన ఒకసారి చేసి ఆయన దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతినడానికి ఆయన కూడా స్వయంకృతం కూడా ఉంది, నిలబడలేదు కూడా. పోటీ చేసి ఇచ్చిన ఆయన రెండో ఎన్నికలకు కూడా నిలబడితే ఎలా ఉండేదో. ఇప్పుడు మా అన్నయ్య కలిపేశాడు అంటాడు. ఇప్పుడు అనవసరంగా ఎప్పుడు ఆయన విమర్శిస్తారు. చాలామందికి అభిప్రాయం ఉంది, నిలబడి ఉంటే చిరంజీవి రాష్ట్ర విభజన తర్వాత ఒక శక్తిగా వచ్చేవాడు. దానికి అవకాశం లేదు, మీకు టెస్టింగ్కు అది అయిపోయింది ఆ కేసు. ఈయన కూడా ఏదో ఒక విధంగా నేను తెలుగుదేశంతో ఉంటే తప్ప నా పార్టీకి మనుగడ లేదని ఒక అభిప్రాయానికి ఈయన కూడా వచ్చారు. అదే ఆయన చేసుకుంటున్నాడు. దాన్ని పొత్తు పెట్టుకోవడాన్నే ఇంకా జో హుకుం అన్నాడు, చిత్తం ప్రభు అంటున్నారు అంటే మనం ఎలా చెప్తాం? మరి ఏ అవసరం లేకుండా మీరెందుకు అంతగా బలపరుస్తున్నారు బీజేపీని? కేంద్రాన్ని బలపరచడం వేరు, బీజేపీని బలపరచడం వేరు కదా. కాబట్టి వీళ్ళు ఒకరినొకరు అనుకునే పరిస్థితిలో లేరండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డైరెక్ట్గా హిట్ చేస్తే మెగా కాంపౌండ్ నుంచి అంత ఈజీగా దీన్ని వదులుతారా? పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే నాగబాబు గారు అవనియండి. ఎందుకు ఈ పాటికి వైరల్ కామెంట్స్ అవన్నీ మొదలై ఉంటాయి. రెండోది మెగా కాంపౌండ్ లేదా యాక్టర్గా అనే అభిమానులు వాళ్ళకైతే మనం చెప్పలేము. రాజకీయంగా జనసేన ఎలా ఎదుర్కొంటుంది అనేది ఒకటి. తెలుగుదేశం కూడా బహుశా తెలుగుదేశం కూడా ఇప్పుడు ఇట్ కమ్స్ టు హిస్ రెస్క్యూ. ఎదురుదేట జరుగుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు శాంపిల్ అంటే నేను అటువైపు నుంచి కూడా శాంపిల్ రావాలి కదా. వీళ్ళు ఇవే మాట్లాడుకుంటారు వచ్చే ఎన్నికల వరకు కూడా. ఎన్నికల ప్రచారంలో ఇవే ప్రధాన అంశాలు అవుతాయి. ఈరోజు సెట్టింగ్ ది టోన్ టు అటాక్ పవన్ కళ్యాణ్ ఆన్ హిజ్ హోమ్ టర్ఫ్. అక్కడ కాకినాడలో ఈయనేం మాట్లాడతారు దానికి రిప్లై. ఇంకా ఇంతకంటే ఇంకో 2 ఆకులు ఎక్కువ వేసుకోండి. పైగా నాటకీయత, ఆవేశము, దానికి సంబంధించిన ముక్తాయింపులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. రెండోది అట్లీస్ట్ జగన్ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ జగన్తోనే మాట్లాడతాడు. జగన్ నువ్వు అది కాదు, జగన్ ఇది కాదు, జగన్ ఇలా మాట్లాడతాడు ఆయన. అందుకని ఆఫ్టర్ ఆల్ పవర్ స్టార్ కదా. సో స్టార్ పవర్ కూడా అక్కడ ఆయనకు వచ్చే వాళ్ళలో అది ఉంటుంది. ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చూస్. నేను జనరల్గా అంటున్నాను, ఆయన ఫస్ట్ పర్సన్లో జగన్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన కూడా చాలా తీవ్ర స్థాయిలోనే జగన్ తన వారాహి యాత్ర అప్పుడే అనేక విధాలు ఆయన కూడా అటాక్ చేస్తున్నాడు. అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరైనా అంటారు కదా, విమర్శ చేయటం వేరు. కాబట్టి ఇదొక పొలిటికల్ లో అనుకోవచ్చు మనం ఇటువైపు వెళ్ళటం. మరొక అంశం, రామ్ గోపాల్ వర్మ గారిది వ్యూహం సినిమాకి సంబంధించి